ఉన్నా కానీ ముందుకెళ్తా ఉంది, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ. ఇంకోవైపు ఈ మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు ఈ విధంగా దాక్కోవడం ఏంటి, కలుగుల్లోకి వెళ్ళడం ఏంటి, తప్పించుకొని తిరగడం ఏంటి, పేరుని నాని కావచ్చు, గతంలో కాకాని వల్లభనేని వంశీ దాక్కునే ప్రయత్నం, ఇట్లా ఏంది అసలు ఇది? ముందుగా పవన్ గారు మీకు ఏబిఎన్ ఆంధ్రప్రదేశ్ యాజమాన్యానికి, రఫీ గారికి, అలాగే పోరాట యోధుడు బాలకోటయ్య గారికి, వీక్షకులందరికీ కూడా శుభ మధ్యాహ్నం. ఇప్పుడు మీరు రాజకీయ పార్టీల గురించో రాజకీయ నాయకుల గురించో మాట్లాడమంటే నేను మాట్లాడతా. వాళ్ళది రాజకీయ పార్టీ కాదు, వాళ్ళు రాజకీయ నాయకులు కాదు. ఇది ఇక్కడ గమనించుకోవాలి మీరు. వాళ్ళు ఫక్తు వ్యాపారస్తులు. వాళ్ళకు సంబంధించిన వాళ్ళందరి మీద చాలా అభియోగాలు ఉన్నాయి. మరి భూములు స్వాధీనాలు చేసుకోవటం కావచ్చు, హత్యలు చేయటం కావచ్చు, దోపిడీలు చేయటం కావచ్చు, గనులు కావచ్చు, అది ఇదని లేకుండా దాదాపు భారతదేశంలో ఉన్నటువంటి దోపిడీలు ఎన్నైతే ఉన్నాయో వాళ్ళకు సంబంధించిన వాళ్ళందరి మీద అన్ని దోపిడీలకు సంబంధించిన వ్యక్తులు ఆ పార్టీలో ఉన్నారు. ఇక్కడ మీరు గమనించుకోవాలంటే ముందుగా ఇక్కడ మనం సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ కూటమికి శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఎందుకంటే ప్రజలకి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఈరోజు మామూలుగా మనం చూసుకుంటా ఉంటే నాకు తెలిసినంత వరకు ఆగస్టు 15 జూన్ 4 కింద లెక్కేసుకోవాలి, జనవరి 26 ఈరోజు లెక్కేసుకోవాలి, జూన్ 12. ఎందుకంటే దానికి స్వాతంత్రం వచ్చింది. దీనికి సంబంధించి ఈరోజు పరిపాలన ప్రారంభమైంది, రిపబ్లిక్ డే. మొన్న 4కే స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్నారు, అది స్వాతంత్రం వచ్చింది, అది వేరే విషయం. రాజ్యాంగాన్ని ఏర్పరచుకుంటారు కదా, కాబట్టి దానిగా మనం అభినందించాలి. ఈరోజు మీరన్నట్టు గనులు కావచ్చు, మద్యం కావచ్చు, ఇసుక కావచ్చు, లేకపోతే భూములు కావచ్చు, అది ఇదని లేకుండా చివరికి ఉద్యోగస్తులకు సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ గురించి కావచ్చు, పంచాయతీలకు సంబంధించిన నిధులు కావచ్చు, ఏది వదిలిపెట్టలేదు కదా. వాళ్ళకి ఏది అవకాశం ఉంటే వాళ్ళు తీసుకున్నారు. భూములు ఇచ్చినటువంటి ముందుగా మనం గుర్తు చేసుకోవాల్సింది అమరావతి రైతుల్ని, అమరావతి గురించి పోరాటం చేసినటువంటి అందరిని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈ రాష్ట్రం కోసం, రాజధాని కోసం 29 గ్రామాల ప్రజలు 33,000 ఎకరాల పైచిలుకు వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి, నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో 1000 ఎకరాలు సమీకరించాలంటేనే రక్తపాతాలు జరుగుతాయి. అట్లాంటిది ఒక్క రక్తపోటు చెందకుండా, ఒక ఆందోళన లేకుండా అంత భూమిని సేకరించడం అనేది అది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమైంది. దాంతోపాటు అంత ఉదారంగా ఇచ్చిన రైతులకి ఈరోజు మనం శిరస్సు వంచి నమస్కరించాలి. మరి అలాంటి రైతులు 5 సంవత్సరాలు ఎలాంటి పోరాటం చేయాల్సి వచ్చింది? ఆ పోరాటం ఎవరి కోసం చేశారు, ఎందుకోసం చేశారు? ఆ ఫలితం ఈరోజు ప్రభుత్వాలు కూటమి ఏర్పడిపోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడింది, సాఫీగా జరుగుతున్నప్పటికీ ఇప్పటికీ ఆ వైసీపీ మూకలు విషయం చల్లుతూనే ఉన్నారు. ఇంకా మాట్లాడుతూనే ఉన్నా. నిన్నగాక మొన్న 6వ తారీఖు నాడు కొమ్మినేని శ్రీనివాసరావు, ఆ కృష్ణరాజు అనే వాళ్ళు ఇద్దరు కలిసి ఏ విధంగా మాట్లాడి, నాకు ఇప్పటికీ ఆశ్చర్యం వేసింది ఏంటంటే, తల్లి లేకుండా మనం జన్మలేదు. స్త్రీ అనేది ఇప్పుడు చాలా పవిత్రంగా చూసుకుంటాం మనం. భారత మాత అంటాం, అంటే తల్లితోటి పోల్చుకుంటాం. అలాగే తెలుగు తల్లి అంటాం, తల్లితోటి పోల్చుకుంటాం. మనకు తెలిసి ఇప్పుడు కొంతమంది పెళ్లి చేసుకోపోవచ్చు, అంటే వాళ్ళకి శ్రీమతులు లేరు కాబట్టి వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ ప్రతి వాడికి తల్లి అనేది ఉంటుంది కదా. ఎంత పవిత్రమైంది ఆ తల్లి. ఆ స్త్రీ జాతికి సంబంధించిన ఆ తల్లి లాంటి వ్యక్తుల్ని ఈ విధంగా వాళ్ళు అవమానకరమైన రీతిలో ఆ విధంగా మాట్లాడటం అంటే క్షమించరాని నేరం. ఇది భారతదేశం, అందులో ఆంధ్రప్రదేశ్ కాబట్టి సరిపోయింది. ఇదే బీహారో లేకపోతే రాజస్థానో ఉత్తరప్రదేశ్ అయితే పరిస్థితి వేరే రకంగా ఉండేది. ఇద్దరి గురించి ఇంకొన్ని కామెంట్స్ సార్, అంటే వాళ్ళందరూ ఏదో ఇబ్బందులతోనో ఎట్లాంటి పరిస్థితుల్లోనో అట్లాంటి కార్యక్రమాలు ఏదైనా చేసి ఉండొచ్చు, కానీ వీళ్ళు అంతకంటే కూడా వీళ్ళకి అసలు ఇంకా మాటల్లో వీళ్ళని తిట్టడానికి దానికి పదాలే లేవండి నాకు తెలిసినంతవరకు. అంతే, నాకు తెలిసినంతవరకు దానికి వాళ్ళకి శిక్షలు తప్ప పదాలంటూ ఏం లేవు. కనీసం క్షమార్హతం కాని వ్యక్తులు అనమాట ఇక వాళ్ళు. అంటే ఇప్పుడు ఇలా జరుగుతూ ఉంటే, ఇంత జరుగుతూ ఉంటే, ఈరోజు రాష్ట్రం అప్పుల పాలయ్యి ఇన్ని ఇబ్బందుల్లో ఉంటే, ఈరోజు మళ్ళీ దీన్ని గాయాలని ఒక్కోదాన్ని పూడ్చుకుంటూ సరిచేసుకుంటూ పరిపాలన సాగించుకోవడానికి ముందుకొస్తున్న ఈ సందర్భంలో ఈరోజు ఒక్కొక్క అంశాలు వీళ్ళు వచ్చిన అధికారం మార్పిడి జరిగిన కాడి నుంచి చూసుకుంటా ఉంటే ఈ రోజు వరకు 365 రోజులు పూర్తయిపోయినాయి. ఈ 365 రోజులు పూర్తయిపోయిన సందర్భంగా దాదాపు నాకు తెలిసి 1000 కుంభకోణాలు వెలుగు చూపినాయి వీళ్ళకి సంబంధించినంత వరకు. అవును, 1000 దాకా కుంభకోణాలు అయితే బయటకు వచ్చింది. చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంటే రాజకీయంలో ఉంటే ఇంత దోపిడీ చేయొచ్చా, ఇంత సులువా, ఈ దోపిడీ చేయడం అనేది ఇంత సులువా అని చెప్పి వీళ్ళైతే చూపించారు. ఇక ఈ పేరుని నాని, వాళ్ళ కుమారుడు కిట్టు, అతనికి తెలుసు పేరుని నానికి
నేను రాజకీయంగా రాజకీయ సమాజ్ జరిగింది అనేది అతను స్పష్టంగా తెలుసు. ఇప్పుడు పూర్తిగా అర్థమైపోయింది. హడావిడి చేశాడు కదా మళ్ళీ. సరే, అదేదో పైకి తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడుతూ ఉన్నాడు, ఎందుకంటే తన ఉనికి గురించి చెప్పుకోవడం కోసం. ఉనికా లేదంటే మాట్లాడకపోతే మళ్ళీ ఇంకేముంటుంది? అది రెండు భయం. రెండు ఉన్నాయి కాబట్టి అతను మాట్లాడుతున్నాడు. అతనికి సంబంధించింది బియ్యం సంబంధించి, గోడౌన్లకు సంబంధించి అతని మీద అభియోగాలు, దానికి సంబంధించి అతనే చెప్పుకున్నాడు, ఎవరూ చెప్పలేదు, సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి డబ్బులు కట్టాడు, తప్పు చేశానని ఒప్పుకున్నాడు. ఆ విషయంలో అదుపులో తీసుకుంటారనుకున్నాం. న్యాయస్థానం వెలుసుబాటు ఇచ్చింది, ఇప్పటి వరకు సాక్కుండా వచ్చింది. ఈ ఏదైతే 10,000 దొంగ ఇళ్ల స్థలాల పట్టాలు